రైతు రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వీడియో ఎన్ని వరకు చూడండి. మీకు ఎకరాకు 45 క్వింటాలు ఏం లేదండి, తక్కువ పెట్టుబడి అండి. నేను చెప్పిన మెలకువలన్నీ పాటిస్తే ఎకరాకు 40 నుంచి 45 క్వింటాల వరకు వచ్చే ఆస్కారం ఉంటుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ చేయండి. మీకు ఈరోజు కంప్లీట్లీ మీకు గైడెన్స్ ఇచ్చేస్తానండి. ఎకరాకు మనకు 45 క్వింటాలు ఎలా తెచ్చుకోవాలి, తర్వాత ఏమేమి పద్ధతులు పాటిస్తే మనకు ఎకరాకు 45 క్వింటాలు తెచ్చుకోవచ్చు, అలాగే తక్కువ పెట్టుబడితో మార్కెట్లో ఏం మందులు ఉన్నాయి, వీటి నివారణకు సమగ్ర యాజమాన్యం, అలాగే పురుగులు, తర్వాత న్యూట్రియన్స్ లోపం అండి, పోషకాల లోపాలు, తర్వాత మనం ఎటువంటి మెథడ్స్ పాటిస్తే మనము కంగిని మనం ఎలా అవుటం తెచ్చుకోవచ్చు, ఏ టైంలో యూరియా పెట్టాలి, అలాగే మన ఎకరాకు 45 క్వింటాలు ఎలా తీసుకురావాలి, తర్వాత న్యూట్రియన్స్ పోషకాల లోపాలను మనం ఎలా సరి చేసుకోవాలి, ప్రతి ఒక్కటి వీడియోలో తెలియపరుస్తానండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మళ్ళీ మీరు చాలా నష్టపోతారు. మీరు గమనించండి. ఇప్పుడు నేను మొక్కజొన్న గురించి పూర్తి కంప్లీట్ గైడెన్స్ ఇస్తానండి. ఓకే, ఈ మొక్కజొన్న పంట గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కజొన్న 3 రకాలు ఉంటాయండి. దీర్ఘకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలు వచ్చి మనకు 100 నుంచి 120 రోజులు ఉంటుంది పంట. మధ్యకాలిక రకాలు వచ్చి మనకు 100 నుంచి 90 నుంచి 100 రోజుల మధ్య ఉంటుందండి. స్వల్పకాలిక రకాలలో వచ్చి మనకు 90 రోజుల్లో లోపల అయిపోతుందండి. ఎగ్జాంపుల్కి మనకు 90 రోజులు అయిపోయేటువంటి చాలా ఉన్నాయండి. మనకు పైనీరు, ఇలా ఎంఎన్సి కంపెనీ సీడ్సే ఉన్నాయండి. మీరు గమనించినట్లయితే మనం విత్తనాల రకాలు ఎంచుకున్నాము. సరే, విత్తే సమయం ఎప్పుడంటే ఖరీఫ్లో అయితే మనము మే జూన్లో మనం విత్తుకోవచ్చు. తర్వాత రబీలో అయితే అక్టోబర్ టు నవంబర్. కానీ అండి, ఖరీఫ్లోనే ఎక్కువ మన దిగుబడి సాధించడానికి అనుకూలంగా ఉంటుందండి. ఈ రబీలో మనకి ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యాధులు అంటే మనకు అప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, చులకరి వర్షాలు కూడా పడుతూ ఉంటాయి అక్కడక్కడ. కావున మనకు విల్ట్, అందుకే అండి రకాలను ఎంచుకున్న రకంలోనే ఉంటుందండి అయినంత. అందుకే మీరు ఎంచుకున్న రకాన్ని, మంచి సీడ్ని ఎన్నుకోవడం చాలా మంచిదండి. మీరు ఎంచుకున్న విత్తనమే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి. లోకల్ కంపెనీవి కాకుండా ఎంఎన్సి కంపెనీలు అన్నీ చాలా ఉన్నాయండి. గంగా, కావేరి, నూజివీడు, పైనీరు, తర్వాత అడ్వాంటా, మంచి రకాలు, గోగ్రేజు, ఇలా చాలా ఉన్నాయండి కంపెనీలు. మంచి రకం విత్తనం ఎంచుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అధిక దిగుబడిని మనం సాధించాలంటే ఎంచుకున్న రకం, మంచి రకాన్ని ఎంచుకోవాలండి. తర్వాత విత్తే సమయం చెప్పాను కదండి, మే టు జూను. తర్వాత ఇది రబీలో అయితే మనకు అక్టోబర్ టు నవంబర్, ఖరీఫ్లో అయితే మే టు జూను. తర్వాత ఎరువులు మీరండి, కొంతసార్లు ఈ పంటను మనము వర్షాధారంగా వేస్తారు ఖరీఫ్లో. చాలా మటుకు కొంతమంది నీళ్లు, ఫ్లూయిడ్ ఇరిగేషన్ అండి, అంటే సాళ్ళు తీసి వాటరింగ్ ఇస్తారు, కొంతమంది డ్రిప్ ద్వారా ఇస్తారు. కానీ దీంట్లో ఎక్కువ దిగుబడి సాధించేది వచ్చి డ్రిప్ అండి. ఎందుకంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఉన్నా కూడా మన ఫర్టిలైజరు మనము నీళ్ళు పెట్టినప్పుడు ఇంకిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ డ్రిప్ ద్వారా మనం ఇచ్చినామంటే కరెక్టు అండి. మనము డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే, డ్రిప్ ద్వారా మొక్కజొన్న పెట్టుకున్న వాళ్ళైతే ఎక్కువ దిగుబడి సాధించవచ్చండి. ఎందుకంటే మనం విడిచే ఎరువులు కానీ, డ్రిప్స్ అండ్ సాయిల్ అప్లికేషన్స్ కానీ, మనం తర్వాత వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తే మనకు కంప్లీట్గా మొక్కకు అందుతాయండి డ్రిప్లో వదిలితే. అంతేకాదండి, ఇప్పుడు మనము ఈ సాళ్ళ ద్వారా వేయడం వల్ల మనకి ఎందుకంటే బెనిఫిట్ అండి, మొక్కకు పూత దశలో నీరు చాలా అవసరం అండి. పూత దశలో మనం వాటరింగ్ సరిగ్గా ఇవ్వకపోతే కంకి మనకు నాణ్యత రాదు, తర్వాత గింజలు మనకు అవుటని రావండి. సరే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. ఎరువుల యాజమాన్యానికి వద్దామండి. మొక్కజొన్నకు మనము
3 సార్లు అండి ఎరువులు అంతే. చాలా మంది చెప్పారు చాలాసార్లు వేసుకోవాలని, 3 సార్లు వేయాలండి ఎరువు కూడా. అది కూడా చెప్తాను, కంప్లీట్గా వినండి. మనం గమనించినట్లయితే దిక్కులో, నేను ఫస్ట్ నుంచి ప్రతి వీడియోలో చెప్తున్నానండి, దిక్కులో మనం పశువుల ఎరువు ఎంత బాగా వేసుకుంటే అంత మేలండి. ఈ పశువుల ఎరువు వేసుకోవడం వల్ల మనము 70% ఎరువులను మనం ఆదా చేసుకోవచ్చు. అంటే పెట్టుబడులు మనం కొన్ని ఖర్చు తగ్గించుకోవచ్చు. 10 టన్నులు ఎకరాకి పశువుల ఎరువు తోలేసి మన సాయిల్ అప్లికేషన్ వేసి రోటావేటర్ వేసేసి దుక్కి నాగలితో దున్ని సాళ్ళు తీసుకొని తర్వాత మన దుక్కులేక అట్లే మనము రబీలో నాటుకున్నట్లయితే విల్ట్ రెసిస్టెన్స్కి, అంటే మొక్కలు చనిపోతుంటాయండి, దాని రెసిస్టెన్స్కి ట్రైకోడర్మా సూడోమోనాస్ ఎరువులు కలిపి బయో ఫర్టిలైజర్స్ కలిపి చల్లుకోవడం వల్ల మనకు వేరుకుళ్ళు తెగులు, మొక్కలు చచ్చిపోవడం, మొక్కజొన్న అలాంటివి పూర్తిగా నివారించవచ్చు. అలాగే ఈ ఎరువులను మనం దుక్కిలో ఏమేమి వేసుకోవాలంటే పశువుల ఎరువు 10 టన్నులు ఎకరాకు, అలాగే సూపర్ ఎస్ఎస్పి 45 కేజీలు, మనకు 35 నుంచి 40 కేజీలు మన ఎకరాకు వేసుకున్నట్లయితే దుక్కిలో మనము, అంటే ఎక్కువగా మనకు తెలుగు రాయలసీమ ప్రాంతాల్లో అయితే వరి అయిపోయినాక నెక్స్ట్ పంట మొక్కజొన్న వేస్తారు. కాబట్టి సూపర్ అనేది మీకు వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. కానీ డిఏపి అయితే కంపల్సరీ వేసుకోవాలి దిక్కులోకి. ఎందుకంటే మనకు ఇప్పుడు వరిగానాల్లో అయితే వరి పంట అయిపోయిన తర్వాత ఈ మొక్కజొన్న నాటినట్లయితే ఆ వరిగానాల్లో అంతా సూపర్ చల్లేస్తే మనకు కుళ్ళిపోయి మనకు మొక్క డిఏపి వేసింటాం కాబట్టి మొక్క కూడా సమగ్రంగా ఎదగడానికి మనకు ఆస్కారం ఉంటుందండి. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఫస్ట్ దఫా ఎరువులు ఎప్పుడు వేయాలి? మీరు తడిలో చెప్తానండి. తడిలో కూడా మనకు చాలా జాగ్రత్తలు పాటించాలండి. విత్తిన వెంటనే మనకు బోదలు తడిచేటట్లుగా మనము వాటరింగ్ ఇచ్చేయాలండి. వాటరింగ్ అలా వేయడం వల్ల మనకు మొక్క తొందరగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రెండవ తడి మొలకెత్తిన 5 నుంచి 8 రోజుల్లో ఒకసారి తడి ఇవ్వాలండి. మనకు మొక్క 15 నుంచి 18 రోజుల్లో మొట్టమొదటగా ఏమేమి ఎరువులు వేయాలంటే కంప్లీట్గా ఇప్పటి నుండి మనకు అసలైన టాపిక్ స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు వినాలి. యూరియా అండ్ జింక్ సల్ఫేటు ప్లస్ బయో ఫర్టిలైజర్స్ ఏదైనా కానీ గ్రాన్యూల్స్, ఫార్ములా 6 చాలా ఉంటాయండి గ్రాన్యూల్స్ తీసుకొని. యూరియా, జింక్ సల్ఫేట్ ఎందుకంటే మొట్టమొదటిలో మనకు ఆకులు పసుపు కలర్లో మారుతాయండి. అది జింక్ లోపం వల్ల మనకు అలా మారుతాయి. కావున మనము ఫస్ట్ దఫా ఎరువులు వేసేసిన తర్వాత మనకు ఎరువులు వేసేసిన తర్వాత మనకు ఏమేమి పురుగులు స్టార్ట్ అవుతాయంటే మీరు కాండం తొలచు పురుగు తింటారు. కాండం తొలచు పురుగు అంటే మనం గమనించినట్లయితే ఈ కాండం దగ్గర మనకు రంధ్రం చేసి ఈ తినేయడం వల్ల మొవ్వు చనిపోయి మొక్క డ్యామేజ్ అవుతుంది అనమాట. మొట్టమొదటిగా కాండం తొలచు పురుగు అనేది ఇక్కడ ఈ నెల మీద ఇలా గుడ్లు పెట్టేసి ఆ లార్వాలన్నీ గోకి తింటూ ఉంటాయండి. గోకి తినడం వల్ల ఆ పురుగు అనేది మనకు పెద్దగా లార్వా ఇలా మొదలకు అనేది మనకు డ్యామేజ్ చేసి మొవ్వు చనిపోయేటట్లు చేస్తుందండి. మొట్టమొదటిగా దాని పురుగు నివారణకు సైపర్ 2 ml per లీటర్, లేకుంటే ఎమాక్టిన్ బెంజోయేట్ 0.5 grams per లీటరు ప్లస్ దాని కాంబినేషన్ ల్యాండా 1 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే ఆ పురుగును మనం మొట్టమొదటిలోనే మనం కంట్రోల్ చేసినట్లయితుంది. అలాగే వీటిలో 3 లోపాలు ఉంటాయండి: ఫాస్ఫరస్, జింకు, బోరాన్ అనేది మనకి ఎట్లా కనుక్కుంటామంటే ఇట్లా ఈ నెల పొటాషియం లోపం కూడా ఉంటుందండి. మనం ఏమవుతుందంటే ఈ బోరాన్ లోపం అనేది ఈ మోవు ఎదక్కోకుండా ఇలా వంకర తిరిగి పడిపోయి ఉంటుందండి. దీని నివారణకు మనము బోరాన్ చిలిటెడ్ 1 gram per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మీరు
ఈ జింక్లో మనకు జింక్ సల్ఫేట్ మనము మార్కెట్లో జినేట్రాన్ ఆక్సైడ్ ఫార్ములా 39% జింక్ కూడా ఉంటుందండి, స్ప్రేయింగ్లో కలుపుకోవచ్చు. లేకుంటే ఫాస్ఫరస్ కోసం మనము యూరియాతో పాటు మనకు తొగి దిక్కులోని 20-20-0-13 వేసుకున్నా సరిపోతుందండి. లేకుంటే మీరు కాంప్లెక్స్ ఎరువులు 10-26 ఇలాంటి ఎరువులు వేసుకుంటే మనం ఫాస్ఫరస్ డిఫెన్స్ని తగ్గించవచ్చు. పొటాష్ అనేది మనకు ఇలా ఆకుల అంచులు అనేవి ఇలా ఎండిపోతూ ఉంటాయండి. దీని నివారణకు మనకు ఫర్టిలైజర్లోనే ఎన్పీకే ఉంటుంది కాబట్టి మనకు అంతగా దానికి సపరేట్గా మనం మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మొదటి దఫా అయిపోయింది. తర్వాత రెండో దఫా ఎరువులు మనం ఎప్పుడు వేసుకోవాలి, అలాగే మనము రెండో దఫాలో ఎటువంటి ఎరువులు వేయాలి. రెండో దఫాలో మనకు 35 to 40 days అండి. అవును, గడ్డి మంది కలుపు యాజమాన్యం చెప్పలేదు. ఈ కలుపు యాజమాన్యంలో మనకు విత్తిన 3 రోజుల్లో అట్రాజిన్ WP కలిపి స్ప్రే చేసుకుంటే మనము ఆకుజాతివి, వెడల్పు ఆకుల జాతివి, గడ్డి జాతివి మనము నివారించవచ్చు. విత్తిన 18 నుంచి 20 రోజుల్లో మనకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి. పైమెట్రోజోను, అట్రాజిన్ ప్యాకెటు, తర్వాత గమ్ము సఫిషియెంట్ 100 చాలా ఉన్నాయండి. టింజరు, తర్వాత గిలార్డో, రక్షక్, కెమ్నోవాల్ది, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయండి. ఈ మందు అనేది మనకు భూమిలో ఎప్పుడైనా సరే కలుపు మందు స్ప్రే చేసినప్పుడు తేమ అనేది ఉండాలండి. ఇలా తుంగ మాత్రమే ఇలా తెల్లగా అవుతుందండి గడ్డి మందు కొడితే, ఇంకా మిగతా గడ్డి అంతా చనిపోతూ ఉంటుందండి, మీరు గమనించవచ్చు. ఈ తుంగ అనేది గడ్డ మాత్రం లోపల ఉంటుంది కాబట్టి దాన్ని నివారించడం చాలా కష్టం. కానీ ఇలా పైరు ఎత్తువైందనుకో తుంగ కూడా ఏం చేయలేదండి, గడ్డి మందు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు 25 daysలో ఆ గడ్డి మందు మనం స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా గడ్డి నివారించవచ్చు. అలాగే మనకు తెగులు ఏమేమి వస్తాయంటే ఆల్టర్నేరియా, సర్కోస్పరా, లీవ్ స్పాట్ వస్తాయి. అలాగే మొక్క చనిపోవడం లాంటివి జరుగుతాయండి. దీని నివారణకు మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మ్యాంకోజెబ్ 2 grams per liter కలిపి స్ప్రే చేసుకుంటే దాన్ని మనం పూర్తిగా సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే ఇంకా మనము రెండో దఫా ఎరువులు 35 to 40 days అప్పుడు మనకు మొక్క బాగా ఎదుగుతూ ఉంటుందండి. మనము స్టెమ్ కూడా బాగా లావ్ అవుతూ ఉంటుంది. కావున మనకు దానికప్పుడు మనము కాంప్లెక్స్ ఎరువు అండి. కాంప్లెక్స్ అంటే ఏమేమి ఉన్నాయంటే 10-26 కానీ, పబ్బు 40-13 కానీ, ఇలా ఎరువుల్లోకి మనకు గ్రాన్యువల్స్ వస్తాయండి. హుమిక్, పల్విక్, అమైనో యాసిడ్స్, ఆ గ్రాన్యువల్స్ మనకు, అలాగే సీడ్ విత్ ఎక్స్ట్రాక్ట్, ఇలా కాంబినేషన్ గ్రాన్యువల్స్ ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఎరువులో మనం చల్లడం వల్ల మొక్క పూర్తిగా సమర్థవంతంగా మొదలు ఎంత బాగుంటే మనకు స్టెమ్ ఎంత గట్టిగా ఉంటే మనకు అంత మేలండి. ఆ ఎరువు కాంప్లెక్స్ తర్వాత మనకు హుమిక్, పల్విక్, సీడ్ విత్ ఎక్స్ట్రాక్ట్ గ్రాన్యువల్స్ చేసుకోవడం వల్ల మొక్క మనకు సమర్థవంతంగా ఎదుగుతుంది. తర్వాత ఎప్పుడైనా సరే ఫర్టిలైజర్ వేసిన వెంటనే మనం వాటరింగ్ చేయాలండి. ఫుల్ వాటర్ అంటే బోధన తడిచేటట్లు కాకుండా మొక్కతో వేయాలి. తర్వాత మీరు యూరియా సెకండ్ టైం మనం అప్లికేషన్ ఎట్లా వేయాలంటే మొదల దగ్గర కాంప్లెక్స్ గ్రాన్యుల్స్ కలిపినది మొదలుతో వేసుకుంటూ పోవాలి. కొద్దిగా లేట్ అయినా లేదు. అప్పుడు మనకు మొక్క ఇటు సైడ్ మన మొక్క ఎదిగిన తర్వాత 60 నుండి 70 రోజులు మనకి ఇక్కడ ఊత వేర్లు వస్తాయండి. ఈ ఊత వేర్లు మనకు మొక్కను స్ట్రాంగ్గా ఉంచడానికి, ప్రకృతిలో జరిగే అనర్థాల నుంచి మనకు కాపాడడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున యూరియాను మన సెకండ్ టైం ఇట్లా మొదలుతో ఒకతో వేసుకుంటూ పోవాలి. అలా వేసుకోకపోవడం వల్ల మన మొక్క తొందరగా ఎదిగేటట్లు చేయొచ్చు. తర్వాత ఈ స్టేజ్లో మనకి ఏమేమి పురుగులు వస్తాయంటే కత్తెర పురుగు అండి. అసలు కత్తెర పురుగు గురించి తెలుసుకుందాం. ఈ కత్తెర పురుగు అనేది మనం గమనించినట్లయితే ఆ తల్లి రెక్కల పురుగు అనేది మనకు సుమారుగా రాత్రిపూట్ల ఆ సీతాకు చిలుకలా ఉంటుంది తెల్లగా.
100 నుంచి 200 కిలోమీటర్లు పోతుందండి. ఆ తల్లి రెక్కల పురుగు అనేది మనకి ఏం చేస్తుందంటే మొట్టమొదట అది కూడా అంటే అండి ఈ నెల మీద ఇలా గుడ్లు పెడుతుంది. ఈ కత్తెర పురుగు గురించి తెలుసుకుందామండి. ఈ కత్తెర పురుగు అనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే తల్లి రెక్కల పురుగు అనేది మనకు సుమారుగా 100 నుంచి 200 కిలోమీటర్లు పోతుందండి. ఈ తల్లి రెక్కల పురుగు అనేది మొట్టమొదటిగా ఇక్కడ మనకు గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు అనేటివి పగిలి ఇట్లా లోపల లార్వాలు పోతాయండి. కత్తెర పురుగు లార్వాలు ఇట్లా పోవడం వల్ల అది లోపల ఈనెలని ఇలా తింటూ ఉంటుందండి. చూడొచ్చు, ఈనెలను ఇట్లా తింటూ మనకి ఇట్లా మొవ్వుని పీకేస్తే వచ్చేస్తుంది. ఇలా రావడం వల్ల మనకు మొక్క కూడా సరిగ్గా ఎదక్కోకుండా చనిపోవడానికి మనకు ఆస్కారంగా ఉంటుందండి. దీని నివారణకు మనకు మొట్టమొదట్లో ఒకవేళ అటాక్ చేసిన 30 to 45 డేస్లో మనకు కొరాజన్ ప్లస్ సైపర్, కొరాజన్ని 80 ml per ఎకరాకి, తర్వాత దాంట్లో కాంబినేషన్తో సైపర్ కలుపుకొని మంట ముందు కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం స్ట్రైట్ కాకుండా ఇట్లా అర్థం, ఇది స్ట్రైట్ కదండి, ఇది బోదే, స్ట్రైట్ కాకుండా ఇట్లా అడ్డంగా మనం కొట్టినట్లయితే మందు అనేది మనకు సులుల్లో ఇలా పడడం వల్ల మన మొక్క కూడా లోపల పురుగు ఉన్నా కూడా చనిపోతుందండి. తర్వాత ఇలా ఈ పురుగు మనం కత్తెర పురుగు చాలా డేంజరస్ అండి. మనకు పెద్దగైనంత వరకు వస్తుంది. తర్వాత మనకు 45 to 60 డేస్లో మనకి క్లోరాంథనిప్రోల్ గ్రాన్యువల్స్ ఇసుకలో కలిపి పెట్టేసుకుంటే మనకి ఇంకా పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. దీని నివారణకు మనకు వేసవి దుక్కుల్లో మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే వేసవి దుక్కులు చేయడం వల్ల ఆ గుడ్లు అనేటివి మనకు ఎండాకాలం దున్నేసి 1 నెల 2 నెలలు మనం ఖాళీ పెట్టడం వల్ల ఆ గుడ్లు కూడా గుడ్లు పగలకోకుండా నాశనం అయిపోతుందండి ఎండకు. అలాగే కొట్టేటప్పుడు మనం ఇలా గడ్డికి కూడా కొట్టాలండి మందు. ఎప్పుడైనా సరే పురుగు గుడ్లన్నీ కొన్నిసార్లు అడా పెడుతుంది, కొన్నిసార్లు మొదల్లో పెడుతుంది, కొన్నిసార్లు గడ్డిలో కూడా పెడుతుంది. అలా కొట్టడం వల్ల మనం పూర్తిగా నివారించవచ్చు గుడ్డు పగలకోకుండా. సరే, ఇంకా మూడోసారి అండి, ఫైనల్ స్టేజ్ అండి ఎరువులు. ఇంకా పూత దశలో, ఇంకా పూత పడే దశలో 70 to 75, 80 డేస్లో బయో పొటాష్ లేదా పొటాష్ ఎరువులు చాలా దొరుకుతాయండి. అది ఏ పొటాష్ అయినా మీరు రెడ్ పొటాష్ వేసుకోవచ్చు, వైట్ పొటాష్ వేసుకోవచ్చు. డ్రిప్ వాల్ అయితే 05234 లేదా మహాలాభాల్ది పొటాషియం సైనేట్ అండ్ మెగ్నీషియం వస్తుంది డ్రిప్ వాల్ అయితే. ఇలా ఫ్లోడ్ ఇరిగేషన్ అంటే ఈ సాల్వ్ వాల్ అయితే మనకు పొటాష్ చాలా కంపెనీలు దొరుకుతాయండి. ఆ పొటాష్లోకి మనకు 10 kg యూరియా కాంబినేషన్లో మనకు ఫ్లవరింగ్ వచ్చే టైంలో, పూత వచ్చే టైంలో మనకు వేయాలండి. అలా అప్లికేషన్ చేసిన తర్వాత మన మొక్క ఎదుగుంటుంది కాబట్టి మనం మొక్క మొదల్లోనే వేయించడం కరెక్ట్ అండి ఎరువు. అలా వేయించడం వల్ల ఏమవుతుందంటే మన పూత టైంలో మనకు పొటాష్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుందండి. ఆ టైంలో మనకి ఏమేమి తెగులు వస్తాయంటే మీరు గమనించినట్లయితే వెర్రి తెగులు, తర్వాత మసి, రస్ట్, తర్వాత మొక్క చనిపోవడం వంటి వ్యాధులు సంక్రమిస్తాయి పూత దశలో. దీని నివారణకు మనకు M45 మ్యాంకోజెబ్ లేదా శాప్ కార్బెండజము, తర్వాత మ్యాంకోజెబ్ లేదా ఎక్సోకొనజోల్ లేదా టూబెకొనజోల్ మనకు రస్ట్ వచ్చినట్లయితే దీని నివారణకు మనకు స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా దీన్ని నివారించవచ్చు. అలాగే మీరు గమనించినట్లయితే ఈ రస్ట్ అనేది మనం గమనించినట్లయితే మనకు చేతికి కూడా మనకు అంటుకుంటుంటుంది, ఇట్లా ముట్టుకుంటుంటే మసిలాగా. దీని నివారణకు స్టార్టింగ్లోనే మనకు ఎక్సోకొనజోల్, జోల్స్ గ్రూప్స్ అని టూబెకొనజోల్ కానీ సల్ఫర్ లాంటివి మనం స్ప్రే చేసుకోవడం వల్ల మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగే ఇంకా అయిపోయింది, తర్వాత ఇరిగేషన్ ఇచ్చేసాము. లాస్ట్లో మనకు డ్రిప్ వాల్ అయితే లాస్ట్ అండి. ఈ కంపల్సరీ ఈ మెథడ్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. పొటాష్ చేసినాము, మొక్క బాగా ఎరిగింది. మీకు అంత వీలుగా ఉంటే అండి డ్రిప్ వాల్ అయితే లాస్ట్లో ఫైనల్ స్టేజ్లో 0.050 మనము ఎకరాకు 3 kg కలిపి డ్రిప్లో వదులుకుంటే మనం కంకె సైజుని కానీ షైన్ కానీ గింజ కానీ మనం గమనించాలి. అలాగే మీరు ఎప్పుడైనా సరే మొక్క ఎదిగిన తర్వాత కంకి ఇంకా మనం 20 రోజుల్లో కోస్తామన్నప్పుడు
పై భాగాలు మనం కోసేసి ఉంచినట్లయితే ఆ గింజ కింద పోషకాలన్నీ ఆ కంకికి అందుతాయి. ఆ కంకికి అందడం వల్ల మనము అత్యధిక దిగుబడిని మనం సాధించవచ్చు. ఇట్లా మొక్కలు చచ్చిపోతూ ఉంటాయండి, మీరు గమనించవచ్చు. ఇట్లా పీకేస్తే ఇట్లా ఏముండదండి, ఇట్లా కట్ అయిపోయి ఉంటుంది. కట్ ఏం లేదు, ఇట్లా చనిపోతూ ఉంటాయి. అందుకే దీని నివారణకు మనము ఫస్ట్ చెప్పానే కదండి, మ్యాంగో జబ్ కానీ స్టాఫ్ కానీ కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా దాన్ని అరికట్టవచ్చు. అలాగే ఎంచుకున్న రకాన్ని కూడా మనము మంచి రకాలు ఎంచుకోవాలండి. మా ఎంఎన్సీ కంపెనీలవే పెద్ద పెద్ద మంచి కంపెనీలు ఉన్నాయండి. పైనీర్ కానీ, అడ్వాంటా కానీ, హైటెక్ కానీ, డికేహెచ్ఎం కానీ ఎంచుకోవడం వల్ల మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది మనకు మొక్కకు ఇచ్చినట్లే విత్తనాలు తట్టుకునే శక్తి ఉంటుందండి. కొన్ని తెగులు కూడా, బూడిద తెగులు కూడా మనకు అక్కడక్కడ వచ్చే ఆస్కారం ఉంటుంది. దీని నివారణకు మనకు స్టార్టింగ్లోనే హెక్సాకోనజోల్ కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా నివారించవచ్చు. ఓకే, మీకు కంప్లీట్ అండి. మరి ఇటువంటి నేను చెప్పిన సూచనలు పాటిస్తే ఎకరాకు 45 క్వింటాలు కంపల్సరీ వస్తాయండి. డ్రిప్ వాళ్ళకి మరి కామెంట్లు తెలియజేయండి, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా. మొక్క ఎదుగులకు తర్వాత కండ ఏర్పడిన తర్వాత గింజల అవుటనుకు మీరు నన్ను అడిగినట్లయితే కామెంట్లో మీ డ్రిప్ వాళ్ళకి సపరేట్గా వీడియో చేసి పెడతానండి. ఫ్లూడ్ ఇరిగేషన్ వాళ్ళకి ఇలా సాల్వ్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు చెప్పానండి. డ్రిప్ వాళ్ళు కూడా ఇలాంటి మెథడ్స్ పాటించవచ్చు. తర్వాత డ్రిప్ వాళ్ళకి ఒకటి చెప్తానండి, అదేంటంటే మనకు పిఎస్బి బ్యాక్టీరియా లిక్విడ్ దొరుకుతాయండి. అవి వదలడం వల్ల మనం ముందు ఎప్పుడు వేసిన ఎరువులు కూడా మొక్కకు ఫాస్ఫరస్ అనేది మనకు అన్వోమేటెడ్ అండి. మనం భూమిలో వేసిన ఎరువు మొక్క తీసుకోలేదు, కావున ఫాస్ఫేట్ను ఫాస్ఫేట్గా మార్చి మొక్కకు అందించడానికి పిఎస్బి బ్యాక్టీరియాలు ఉంటాయండి. ఆ బ్యాక్టీరియాని మనం ఇచ్చినట్లయితే డ్రిప్ వాళ్ళు లేదు మేము కూడా సాల్వ్ వేసుకోవాలంటే పిఎస్బి బ్యాక్టీరియాని మనము ఫర్టిలైజర్లో కలిపి చల్లుకోవచ్చండి. తర్వాత మనం చల్లిన వెంటనే తామ కంపల్సరీ ఉండాలండి, లేకుంటే బ్యాక్టీరియా చనిపోతుంది. కావున తడి ఉండేటట్లు మనం చూసుకోవాలి అంటే మనం ఫుల్ కంప్లీట్ గైడెన్స్ అండి. ఎప్పుడైనా సరే మనము ఎక్కువగా కెమికల్ ఎరువులు వాడకూడదండి. తక్కువ మోతాదులో వేసుకొని బయో ఫర్టిలైజర్స్ ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే భూమి సారవంతంగా పెంచడానికి, అలాగే మొక్క అధిక దిగుబడిని ఇవ్వడానికి మనకు బయో ఫర్టిలైజర్ చాలా యూజ్ అవుతాయండి. ఎప్పుడైనా సరే మనకు స్టెమ్ ఎంత బాగా స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మనకి మొక్క కూడా అలాగే ఎదుగుతుంది, అలాగే కంకి కూడా మనకి అలాగే ఇస్తుందండి. ఎప్పుడైనా సరే కంకిని మనం బాగా జంపు రావాలంటే పూత దశలో మంచి పొటాష్ ఎరువులు వేయాలండి. పొటాష్ ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి ఫ్లవరింగ్ రావడానికి, అలాగే మనకు కంకి అవడం పెరగడానికి కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది. మీకు వీడియోలో మీరు ఎటువంటి పంట గురించి తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. అలాగే ఎటువంటి పురుగులు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీరు నాకు కామెంట్లో తెలియజేసినట్లయితే నేను ఆ పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత మనం తక్కువ పెట్టుబడితో మనం అధిక దిగుబడిని సాధించాలి, అలాగే మనం ఎటువంటి సూచనలు పాటిస్తే మనకు అధిక దిగుబడిని మనం టర్న్ ఓవర్ చేయొచ్చు అనే దాని గురించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తానండి. మీరు ఎటువంటి పంట గురించి అయినా మీరు ఎక్కడున్నా మీరు ఎటువంటి పంట గురించి అడిగినా నేను పూర్తి గైడెన్స్ ఇస్తానండి. అలాగే మీరు నాకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్గా ఉంటుందండి. అలాగే లైక్ చేస్తే నేను లైక్స్ని బట్టి మనం ఎటువంటి పంట చేయాలి, అలాగే మీరు ఎటువంటి పంటలో మన పూత నిలబెట్టుకోవాలి, తర్వాత ఫ్లవరింగ్ టైంలో ఎటువంటి స్ప్రేలు చేయాలి తక్కువ పెట్టుబడిలో, అలాగే మనకు మచ్చ ఫంగస్ తెగుళ్ళు వ్యాధులు ఎలా నివారించాలి, అలాగే ఎటువంటి పంటలో ఉన్నా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కామెంట్లో చెప్తే నేను కంప్లీట్ గైడెన్స్ ఇస్తానండి. ఇంకొకటి తక్కువ పెట్టుబడితోనేనండి, ఇంకోటి మనం ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడితో ఇంకోటి అనుకోవచ్చు సార్, తక్కువ పెట్టుబడితో ఏది ఎక్కువ దిగుబడి అంటే అండి మనం ఆ వ్యాధి ఏముంది అదే మందు కొట్టాలి.
తర్వాత మనకు జ్వరం మాత్రం ఎగ్జాంపుల్గా మనకు కడుపు నొప్పి మాత్రం వచ్చి జ్వరం మాత్రం మిగతా ఎలా ఉంటుంది అట్లా కదండి. మనకు ఏ వ్యాధి ఉందో ఆ వ్యాధి తగ్గట్టుగానే మనం మార్కెట్లో ఏం టెక్నికల్స్ ఉన్నాయి, సమర్థవంతంగా ఎలా నివారించవచ్చు అనేది పూర్తి గైడెన్స్ ఇస్తానండి. మీరు ఇంకోటి, ఈ పంటే కదండి, నేను అన్ని రకాల పంటల గురించి కూడా నేను తెలియజేస్తాను. నాది BSc అగ్రికల్చర్ అండి. నేను ఒక రైతు, నేను కూడా ఫార్మింగ్ చేస్తానండి. నేను మేజ్ ఎక్కువ వేస్తాను మా సైడు. కావున నేను ఒక BSc అగ్రికల్చర్ స్టూడెంట్ అండి. మా నాన్న ఒక రైతు. అది మీరు ఎటువంటి సందేహం లేదండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్లో తెలియజేస్తే, ఈవెన్ పండ్ల తోటలైనా సరే అండి, మీకు ఎప్పుడు వాడు తీసుకురావాలి, ఎప్పుడు ఫ్లవరింగ్ రావాలి, ఎప్పుడు మనకు మంచి దిగుబడిని సాధించాలి అనేది మీరు కామెంట్లో తెలియజేస్తే నేను కంప్లీట్గా దాని గురించి కేస్ స్టడీ చేసి తెలుసుకుంటానండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.